రవితేజ అన్న ఈగల్ మూవీ ఫుల్ రివ్యూ అంటూ తెలుసుకుందాం. మూవీ అనేది హిట్ ఆఫ్ అట్ అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే చెడ్డ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. ప్లస్ పాయింట్స్ ఏంటంటే రవణ యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఊపిరి పోసింది మూవీకి అయితే. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ అయితే మీరు ఎక్కడ చూడరు. పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ చూసే వాళ్ళకైతే ఆ ఫైట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే డీటెయిల్గా అయితే చూపించారు. ఇక మైనస్ విషయానికి వస్తే మూవీలో అయితే పెద్ద మైనస్ వచ్చేసి సాంగ్స్ రెండే ఉంటాయి కానీ అవి అసలు వినబుద్ధి అవ్వవు. అది మినహాయింపు ఇంకేం లేదు. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అది తీసేసి చూస్తే మటుకు అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది మూవీ అయితే. అయితే మనకు మూవీలో అయితే ఫస్ట్ హాఫ్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. కొంతమందికి అయితే ఆ సీన్స్ అయితే అర్థం కావు. మూవీకి మెయిన్గా హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా మూవీని అయితే అసలు ఎవరు మిస్ కావద్దు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా నటించారు. మనకు హనుమాన్ మూవీలో విలన్ కూడా ఉంటాడు ఈ మూవీలో అయితే. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయితే అయ్యాడు. రవణకి ఈ మూవీ కంబ్యాక్గా నిలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే కొంతమందికి అయితే నచ్చదు. అది ఎందువల్లనంటే ఫస్ట్ హాఫ్ కొంతమందికి అయితే అర్థం కాదు, దానివల్ల నచ్చకపోవచ్చు. సెకండ్ హాఫ్ మటుకు అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈగల్ మూవీ రివ్యూ. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.